శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో శుక్రవారం పర్యటించారు పెనుగొండ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిని సవిత. ఈ సందర్భంగా స్థానిక నాయకుడు ఇర్ఫాన్ సవితకు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం సవితకు మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ప్రజలతో సవిత మాట్లాడుతూ అభివృద్ధి ప్రదాత చంద్రబాబు అని, ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన సైకో జగన్ను ఇంటికి పంపించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు డివి ఆంజనేయులు, నీరుగంటి చంద్ర, రమణ, మద్దిలేటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఏమైంది అనేది అందరూ చూస్తున్నారు. ఇంకా ఏమో చేస్తారు. ఒక్క ఛాన్స్ అని ఇస్తే దాచుకోవడం తప్ప ఇంకేమీ కనపడలేదు. అభివృద్ధి అనేది రాష్ట్రంలో శూన్యం అయిపోయింది. పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, జనాలకి డబ్బులు లేవు. ఏమప్పా అంటే బటన్ నొక్కడం, డబ్బులు వేయడం. ఏమంటే బటన్ నొక్కడం, డబ్బులు వేయడం, అంతే. ఇదే పని అయిపోయింది. దయచేసి అందరూ ఆలోచించండి. ఎందుకంటే చంద్రబాబు అనేది ఒక విజనరీ లీడర్. ఆయన వచ్చి 40 ఏళ్ల రాజకీయాల అనుభవం గల వ్యక్తి. జగన్ వచ్చి 42 కేసుల్లో A1 ముద్దాయి. కావున చంద్రబాబుకి జగన్ కి తేడా ఏమంటే జగన్ వచ్చి విజనరీ, జగన్ వచ్చి అవినీతి. ఇవన్నీ ఆలోచించి సైకిల్ గుర్తుకి ఓటేసి సవితమ్మని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాము. అలాగే మన ఎంపీ అభ్యర్థి అయిన పార్థసారథి గారిని కూడా ఓటేసి భారీ మెజార్టీతో గెలిపాలని కోరుకుంటా ఉన్నాము. ముఖ్యంగా మా గ్రామాల్లో మేడం 2 కాలనీలకి నీళ్ళు లేవు. ఇప్పటిదాకా 2 కాలనీలకి అదే పనిగా నీళ్ళు పీకేస్తారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏమంటే వాళ్ళు వచ్చి టీడీపీకి అనుకూలంగా ఉన్నారు అని 2 కాలనీలకి నీళ్ళు పీకేసినారు. ఇవన్నీ మేము మనసులో పెట్టుకున్నాము. ఏమంటే ఇప్పుడు కొన్ని దినాలు ఓపిక పెట్టాలా, ఇన్ని దినాలు ఏగినాము. ఇంకొక 2 నెలలు 50 రోజులు మాత్రమే ఉంది. అందరూ ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మా గ్రామంలో నాయకులు బాగుపడినారు కానీ కార్యకర్తలు బాగుపడలేదు, జనాలు బాగుపడలేదు. వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు కానీ ఒక్కరు కూడా ఒక అభివృద్ధి అనేది చేయలేదు. ఇవన్నీ ఆలోచించి మా గ్రామానికి అభివృద్ధి చేయాలని కోరుకుంటా ఉన్నాను మేడం. జరిగింది. ఆమెకు అపూర్వ స్వాగతం పలుకుతున్న కొనసాగించి బ్రాహ్మణపల్లి గ్రామంలో అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, పార్టీ కార్యకర్తలకు పేరు పేరున సూపర్ 6 పథకాలు చాలు. మన కష్టాజీతం మనం ఉంచుకొని మన ద్వారా మన ప్రభుత్వం మనకి ఇంకా చేసి పెడుతుంది. ఇది అందరూ మహిళలందరూ జనసేన కార్యకర్తలకు, టీడీపీ కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి చాలా చూసాము. వాస్తవంగా 5 సంవత్సరాల నుంచి జనాలు విసిగిపోయారు. దానికి నిదర్శనము మన సవితమ్మక్క గారికి టికెట్ ఇచ్చిన తర్వాత వేల మంది తరలి వచ్చి స్వచ్ఛందంగా టీడీపీ పార్టీలో జాయిన్ అవుతున్నారంటే దానికి ఉదాహరణ తెలుస్తుంది. అలాగే మన సవితమ్మక్క గారిని పెనుగొండ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి సవితమ్మక్క గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకొని మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి అక్క గారిని ఎమ్మెల్యేగా చేసుకొని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.